ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ందరినీ ఈ పవిత్రమైన ఆరాధనలో పాల్గొనుటకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రేపటి దినం ఒక గొప్ప పండగ. మరియ తల్లి ఈ భూమిలో జన్మించిన దినం. దేవుని కొరకు పుట్టిన ఒక పువ్వు, దేవుని మనకి ఇచ్చిన ఒక పువ్వు. ఆ పరిశుద్ధమైన తల్లిని రేపటి దినం మనం ఘనంగా కొనియాడి దేవుని మహిమపరచుటకు సిద్ధపరుస్తున్న సమయమున ఈరోజు ఒకరోజుకు ముందుగానే అమ్మ మరియాని కూర్చి ఆమెకు దేవునికి ఉన్న సంబంధమును తెలుసుకొని ఆమె ద్వారా దేవుని మహిమపరచుటకు ఈ సాయంత్ర వేళలో ఈ ఆరాధనలో మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాను. దైవ శక్తి, దైవ జ్ఞానం, దైవ బలం మనమందరికీ కూడా ఈరోజు దేవుడు దయచేయమని. ఈ ప్రపంచంలో జీవించినప్పుడు అందరికంటే యేసుని ప్రేమించి ఇప్పుడు కూడా అందరికంటే యేసుక్రీస్తుని అధికంగా ప్రేమిస్తున్న ఆ గొప్ప తల్లి పండుగను కొనియాడుటకు సిద్ధపరుస్తున్న మనం ఈ సాయంత్ర వేళలో ద 4 branches ఆఫ్ ద ఈవ్, 4 కొమ్ములతో ఉండిన అవ్వ చెట్టుని కూర్చి మనం ధ్యానింపబోతుండగా మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఈ ఆరాధనలో భక్తితో పాల్గొనండి. చెప్పబడబోతున్న వాక్కుని ధ్యానించుటకు, అదే సమయం దాన్ని నోట్ డౌన్ చేయుటకు పేపర్ పెన్నుతో బైబిల్తో కూర్చోవలసినదిగా మనకి. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ స్థలముని పవిత్రపరచుకొని, లేదంటే పవిత్రమైన స్థలంలో వెళ్ళి కూర్చొని ఈ ఆరాధనలో భక్తితో పాల్గొనదాం. పరిపూర్ణ ఆశీర్వాదం దేవుని చేతుల నుండి పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ మోకరించి యేసు ప్రభుని మన మధ్యలో ప్రేమతో ఆహ్వానించుకుందాం. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరలోక ఆరాధనా
ఆరాధనా ఆరాధనా పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా పరలోక ఆరాధనా నజరేయుడా నజరేయుడా నా యేసయ్యా నజరేయుడా నజరేయుడా నా యేసయ్యా నజరేయుడా నజరేయుడా నా యేసయ్యా నజరేయుడా నజరేయుడా నా యేసయ్యా చేతులు పైకి లేపి హల్లెలూయా 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 నజరేయుడా నజరేయుడా నా యేసయ్యా నజరేయుడా నజరేయుడా నా యేసయ్యా నజరేయుడా నజరేయుడా నా యేసయ్యా నజరేయుడా నజరేయుడా నా యేసయ్యా స్తోత్రమయ్యా 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 యేసయ్యా స్తోత్రమయ్యా 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 యేసయ్యా స్తోత్రమయ్యా 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 యేసయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా యేసయ్యా హల్లెలూయా 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 నీకే ఆరాధన నన్ను గమ్యం చేర్చుటకు స్వామి సిలువను మోసిన ప్రభుడువా మీకే స్తోత్రం నీలాగా నన్ను ప్రేమించి నీలాగా నన్ను నాతో నిలబడి ఎవరు లేరని గ్రహించి నా ఆత్మ నిన్ను స్తుతించి మహిమపరుస్తున్నదయ్యా ఈనాడు మేము ఆరాధిస్తున్న సమయమున ఇది నలుమూల అందరికీ చేరినట్లుగా చేయి స్వామి నా మాట నీ మాట నా నోటి నుండి వచ్చి దైవశక్తిని అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం
నేను పాడు చోటల్లా నీ దిగి రావయ్యా. నేను అడుగుపెట్టిన స్థలమంతా నీ రాజ్యం స్థాపింపబడునుగాక. నన్ను చూసిన వారు అయ్యా మాతో ప్రార్థన చెయ్యమని అడిగిన వాడు అందరిలో నీ దైవ శక్తి కనిపించినట్లుగా చేయి. నీకే ఆరాధన, నీకే మహిమ కలుగునుగాక. ఆమేన్. రెండు చేతులు పైకి లేపి మనసారా దేవుని హల్లెలూయాను స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం, 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 వందనం, వందనం, వందనం. స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు, నీకే మహిమ ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఉపమానంలో మాట్లాడాడని, ఉపమానం ఏ విషయంలో కూడా ప్రజలకు బోధించలేనని మనం చూస్తున్నాం, మనకు తెలుసు. అది కూడా ఆయన కాలంలో ప్రజలకు ఒక వస్తువుని, ఒక జంతువుని, ఒక కార్యమును వాడుకొని ప్రజలకు బోధించడం వలన వారికి అర్థమైనది. ఈనాడు ఈ దివ్య మనం వినపోతున్న ఒక విషయం, ద ట్రీ ఆఫ్ ఈవ్. అవ్వ ఒక చెట్టు, అవ్వాని చెట్టు. ఒక చెట్టుని మీరు చూసిన కొమ్మలు ఉంటుంది కదా, కొమ్మలు ఎంత పెద్దగా ఉంటుందో పైకి అది పోకుండా అది భూమిలోనే ఉంటుంది. మా కాంపౌండ్లో కూడా ఒక చెట్టు పెద్దగా పెరిగి చాలా కొమ్మలతో అట్లా భూమితోనే పడుకుంటుంది మాట. మనకోవాలంటే కానీ పైకి పోట్లే. ఒక చెట్టు కింద ఉండట కాదు, పైకి పోవాలి. విస్తారింపబడినది ఈ భూమితో కట్టబడట్టుగా కాదు. భూమిలో దేవుడు ఇచ్చిన వస్తువులను, వ్యక్తులను వాడుకొని, లేదంటే వారిని ప్రేమించుకొని, ఉపయోగించుకొని ఈ చెట్టు కొమ్మలు పెద్దగా బరువుగా భూమిలోనే ఉండటం వలన పోవలసిన కొమ్మలు కూడా ఈ చిన్ని కొమ్మలతో, కిందకు ఉన్న కొమ్మలతో చుట్టుకొని అక్కడే నిలబడతాయి. దాన్ని చూసుకొని నేను ఉండలేను. చూడట థిక్గా ఉంటుంది, బాగుంది, కానీ ఫ్యూచర్ ఉండదు. దానిని నాటిన పర్పస్ మనం పొందలేము. అందుకే కింద నుండి ఉన్న కొమ్మలన్నిటి కూడా నరికివేయాలి. ఈ నరికి వేస్తున్నప్పుడు జరుగుతున్న రెండు కార్యం, ఆ చెట్టు ఒసగిన శక్తి అన్ని కూడా ఈ కొమ్మలు పొందుకొని పెద్దగా మారింది, పైకి పోట్లేదు. ఎప్పుడు నేను పక్కన ఉన్న ప్రతి ఒక్క కొమ్మలను నరుకుతున్నానో అప్పుడు ఆ పైకి ఒక్క కొమ్మలు ఎరుగుటకు, పైకి పోవటకు శక్తిని పొంది పెరుగుతాయి. ఇది మనం సాధారణంగా మన మధ్యలో చూస్తున్న ఒక కార్యం. when we plant a tree, when we see more branches in the very early stage itself, if you don't prune the branches, the growth will not be. If you cut the branches, the tree will grow higher and higher and will reach its purpose for which we are planted. Today we are going to reflect about of the tree of the Eve. అవ్వని 4 కొమ్మలు. అవ్వ ఒక చెట్టు అని మనం ఈరోజు ధ్యానిస్తాం. ఎట్లా అంటే యోహాను సువార్త
15వ అధ్యాయం పరిపూర్ణంగా దేవుడు పలికినది, నేను ద్రాక్షవల్లి, మీరు తీగలు. ఈ తీగలు ద్రాక్షవల్లి ఫలిస్తుంది, నేను తప్ప మీరు ఏమి చెయ్యలేదు. ఏ చెట్టు కూడా ఫలించాలంటే దేవుడు ఆ కొమ్మలని నరుకుతారు, పండి ఇవ్వలేని కాల్చివేస్తారని యేసుక్రీస్తు చెట్టును ఉపయోగించి, అంజూరం చెట్టు దగ్గర వెళ్ళి పండు తినాలని ఆశపడిన యేసు అక్కడ తినటకు పండు లేదన్నప్పుడు క్షమించాడని, అది వచ్చే రోజు వాళ్ళు వచ్చినప్పుడు అది ఎండిపోయినదని, ఫలించే చెట్టులుగా ఉండు. చెట్టుని పట్టి పండుని తెలుసుకోవచ్చు, పండుని పట్టి చెట్టుని తెలుసుకోవచ్చు అని చాలా సేపు యేసు ప్రభు చెట్టుని కూర్చి మాట్లాడి ప్రజలకు బోధించాడు. ఈరోజు ద 4 branches ఆఫ్ ద ట్రీ మనం ధ్యానిస్తాం. బైబిల్ ఉన్న వాళ్ళు మీరందరూ కూడా ఆదికాండం 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు మనకు చాలాసేపు మనం చదివి ఉన్నాం. అక్కడి నుండి మనకు దేవుడు ఈరోజు నేర్పించాలని ఆశపడుతున్న ఒక కార్యం, ద 4 branches ఆఫ్ ద ట్రీ ఆఫ్ ఈవ్. 4 కొమ్మలు అవ్వాలో కనిపించినది మాట. ఒక చెట్టులు చాలా కొమ్మలు ఉంటాయి, అవ్వాలో కనిపించిన 4 కొమ్మలను గురించి ధ్యానించుటకు దేవుడు కృపనిచ్చాడు. కనుక ఏదోం తోటములో మహిమగల దేవుని వలన సృష్టింపబడిన ఆదాము, ఆయనకు తోడుగా ఉండటకు సృష్టింపబడిన అవ్వ, రాజుగా రాణిగా అన్నిటికీ యజమానుడుగా సృష్టింపబడి ఉన్నత స్థానంలో దేవుడు వచ్చాడు. గాడ్ క్రియేటెడ్ Adam and Eve with his mighty power, with his anointing, and he has given all the authority to them that they can control everything. They have the power to dominate everything. This is the stage of the first parents. Then how Eve fell into sin. What was the thing that pulled Avva and Eve to the center tree and she fell into sin? Today we are going to see. మనలో కూడా ఇప్పుడు పాపంలో ఉన్నవారు వెనక్కి తిరిగి చూడినా ఎప్పుడో ఒక్కసారి, ద ఫస్ట్ టైం వెన్ యూ ఆర్ కమిటెడ్ సిన్, యూ రిమెంబర్ దోస్ డేస్. డూ యూ రిమెంబర్? ఎప్పుడు మొదటిసారిగా నీ పాపం చేసి అని రోజు నీకు గుర్తుండినా నీ మంచివాడే. ఎందుకంటే మనం సరి చేసుకోవచ్చు. వడకం జరుగుతున్నప్పుడల్లా ఇన్నర్ హీలింగ్ జరుగుతుంది, అందరింగ స్వస్థత. అప్పుడు నీ 35 వయసు 70 వయసు ఉండినా కూడా వెనక్కి వెళ్ళి ఇంట్రోస్పెక్టివ్ పోయి, గర్భంలో నీ దేవుడు నేను జన్మమిచ్చాడు చూడండి, గర్భంలో నీ సృష్టింపబడిన రోజు నుండి ఆ స్వస్థత కలిగింప చేస్తారు ఆరాధనలో యేసుక్రీస్తు శక్తిని ద్వారా. ఇప్పుడు కూడా నీ ఇట్లా ఉన్నావంటే నీలో ఎన్ని కొమ్మలు కనిపిస్తున్నాయి. ఈ భూమిలో పట్టుదలతో జీవించి పరలోక తలంపుని మర్చిపోయి మనం చిక్కుకొని ఉన్నామంటే ఆ కొమ్మలు మనలో కనిపిస్తున్నదని మనం ఇంకా నరుకవలసినది మనం నరకలేదు అని మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మనిషి ద్రాక్ష చెట్టుని నాట్యాడు మాట. ద్రాక్ష చెట్టు ఒక తీగ, అది అట్లా పోతుంది, క్రీపర్. వీ హ్యావ్ టు గివ్ సమ్ సపోర్ట్ టు ఇట్. ఆ మనిషి ఏం చేశారు తెలుసా? ఒక కొమ్మును తీసుకుని వచ్చి నాట్యాడు. ఈ poured water, he poured manure along with the grape plant. He also given support with another branch. Days went on. The vine also grown. దానిలో శక్తి కనిపించలేదు. ఆకులు చిన్నగా ఉన్నాయి, పువ్వులు చిన్నగా ఉన్నాయి. పక్కన ఉన్న వాళ్ళు అందరూ తోటంలో పండు వచ్చాయి, ఈయన తోటంలో పండు రాలేదు, పువ్వులు అట్లనే మాడిపోతున్నాయి. కొంతమందిని పిలిచి అడిగాం, ఎందుకంటే దాన్ని కత్తిరించలేదు, నీ ప్రూన్ చేయలేదు, అందుకే అది అట్లనే అయిపోయింది. సరిపోతే పోనీ, నౌ ఇట్ సెల్ఫ్ యూ డూ, నెక్స్ట్ టైం యూ విల్ హ్యావ్ ది హార్వెస్ట్. సో ఈ ప్రూన్డ్ ఎవ్రీథింగ్, అన్నింటినీ కూడా కత్తిరించారు.
వచ్చే సీజన్కి ఆకులు పెద్ద పెద్దగా వచ్చాయి, పువ్వులు పెద్ద పెద్దగా వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ పండు కూడా వచ్చాయి. ఆ పండు ఎట్లా ఉండిందంటే ఇంత పెద్ద పండు ఉండవలసినది చిన్నగానే ఉంది. హల్లెలూయా. అప్పుడు ఆ వ్యక్తి అందరిని అడిగారు, ఆకులు పెద్దగా ఉంది, పువ్వులు పెద్దగా ఉంది, పండు మాత్రం ఎందుకు చిన్నగా ఉంది అంటే కొంతమంది అన్నారా, ఐ థింక్ యు ప్రూవ్డ్ టూ మచ్, ఎక్కువగా కత్తిరించావేమో, ఈ సమయం వదిలిపెట్టు అన్నాడు. ఈ 3వ సీజన్కి ఆయన అట్లనే వదిలిపెట్టారు. పెద్ద పెద్ద ఆకులు, పెద్ద పెద్ద పువ్వులు, అడవిలాగా తయారైంది. హల్లెలూయా. ఇప్పుడు ఏమీ లేదు ఆయన తోటలో, ఆకులు తప్ప, పువ్వులు తప్ప. అది పండు ఇవ్వలేని ఒక తోటంలాగా మారిపోయింది. అప్పుడు ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి ఈయన దుఃఖముతో ఉన్నదని చూసి వచ్చి అడిగారు, ఏమైందంటే జరిగినదన్నీ చెప్పాడనమాట. అప్పుడు ఆ వ్యక్తి ఆ చెట్టుని చూసి చుట్టి వచ్చి చూసి చెప్పిండు, నీ సపోర్టుగా ఉండాలని నాటిన చెట్టు ఇప్పుడు పెద్ద, ఆ కొమ్మ పెద్ద చెట్టుగా మారిపోయింది. చూసావా? అవును, మంచి నీడొస్తుంది, మంచి పువ్వులు వస్తుంది. రోజు నాకు చాలా ఇష్టం, దూరం నుండి చూస్తున్నప్పుడే ఆ పసుపు కలర్ పువ్వు చాలా నాకు నచ్చుతుంది. చాలామంది ఇక్కడ తోటంలో పనిచేస్తున్న నీడలో వచ్చి కూర్చుంటున్నారంట. అప్పుడు జ్ఞాని అన్నాడు, అదే ప్రాబ్లం, ఆ చెట్టు వలనే ప్రాబ్లం. ఏమని చూడు, ద్రాక్షవల్లికి తోడుగా ఉండమని నాట్యావు, ఈ ద్రాక్షవల్లి కంటే తోడుగా ఉండాలని నీ నాటిన కొమ్మలు ఇంత పెద్దగా మారింది. అది పెద్దగా మారటం తప్పు కాదు, అది తన వేరుతో ద్రాక్షవల్లి వేరుని మొత్తం కూడా నశింపచేసి ఉన్నది. భూమికి క్రింద నీ పైకి కనిపించలేదు, లోపల అక్రమం జరుగుచున్నది, నష్టం కలుగుచున్నది, లోపల నాశనం కలుగుచున్నది అన్నాడు. ఎట్లా సాధ్యం అన్నాడు, నీకు నన్ను నమ్మిన లోతుకి వెళ్ళు, వేరుని చూడు, అక్కడ ఉన్న పరిస్థితిని చూసిన తర్వాత పలుకాని ఆయన పోయాడు. ఏదో 3వ మనిషి చెప్పారని ఊరుక ఉండకుండా అందరి మాటను విన్నామే, ఇప్పుడు ఆ జ్ఞానిని, పెద్ద మనిషిని మాటను వింటామని ఆయన మనుషులతో పిలిపించుకొని ద్రాక్ష చెట్టు చుట్టి తవ్వి చూసిన ఇంత పెద్ద వేరు, ఆ చెట్టు వేరు ఇంత చిన్న తీగలను వేరుని చుట్టుకొని దానికి పోవలసిన శక్తిని, దానికి పోయబడిన నీటిని, దానికి ఇవ్వబడిన ఎరువుని, ఇవి అన్నిటికి కూడా ఈ చెట్టు లాగుకొని పెద్దగా మారింది మాట. హల్లెలూయా. విచ్ ఇస్ మెయిన్ the vine branch, but the supportive plant grown so much, it began to dominate, it began to suck all the energy which was given to the plant and it grow so much. ఇదే మన జీవితంలో జరుగుతున్నది. దేనిని దేవుడు ఉపయోగించుమని మనకు పక్కన ఉంచారో, మనకి ఇచ్చారో, దానిని పెద్దగా మార్చుకున్నాం, మన ఆత్మను కోల్పోయాం. వాట్ ఈస్ ఇంపార్టెంట్? we forgot and we are getting hold of the things which are not important, which are supportive to you. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేశారు? జాగ్రత్తతో ఆ చెట్టుని వేరుని నరికి, ఆ చెట్టుని కొమ్మలన్నీ కూడా కోసి పెద్ద రంభంతో ఆ యాక్స్ దాన్ని మొత్తం తీసివేశారు. ఇప్పుడు మళ్ళీ మట్టిని వేసి ఒక ఇనుము కమ్మిని నాటి ఈ సంవత్సరం ఆయన వేచి ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇట్లాంటి పండు మేము కూడా పొందాలి, ఆ విత్తనం మాకు ఇస్తారని క్యూలో నిలబెట్టాడు అన్నమాట. దైవజనులారా, ఇది మన జీవితంలో ఉన్న ఆశించవలసినది. నిన్ను కాపాడుకోవటానికి ఒక క్యారెక్టర్ని పెంచుకొని ఉన్నావు, నీకు సపోర్టివ్గా ఉన్నట్టుగా కొన్నిటిని నేర్చుకుంటున్నావు, which you are collected or which you learned to be supported, and those things became a prime in your life and you lost the important thing that you saw. ఇట్లా ఏదో తోటంలో ఉన్న అవ్వ ఇక్కడ చూసిన పండు, ఎక్కడ చూసిన వెరైటీ ఆఫ్ ఫ్రూట్ గాడ్ క్రియేటెడ్, బట్ హర్ ఫోకస్ వేర్ ద ప్రొహిబిటెడ్ ట్రీ. కనుక దయచేసి పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. The four branches of the tree of Eve.
Write it down. The first thing, pride, and second thing, greedy, and third thing, gluttony, and fourth thing, lust. These are the 4 branches which were seen in the Eve. అవ్వాలో కనిపించిన 4 కొమ్మలు ఇవి: ప్రైడ్, గ్రీడీ, గ్లటన్ అండ్ లస్ట్. తెలుగులో అహంకారం, గ్రీడీని ఏమంటారు? అత్యాస. గ్రీడ్, అత్యాస. మూడవది దురాశ కూడా చెప్పవచ్చు, తిండిపోతుతనం. నాలుగవది కామం. ఇది ఒక్కొక్కటిగా ఈరోజు వివరిస్తాం. మొదటిగా అహంకారం ఎవరిలో లేదని చెప్పండి. ఎవరిలో లేదు. ఎక్కువ తక్కువ ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్న ఒక కార్యం. ఒకరు నవ్వుకునే ఉండి ఒకరిని చంపేయవచ్చు. ప్రేమ అని పేరిటిన కౌగలించుకొని రాబి అని ముద్దు పెట్టి అప్పగించవచ్చు విరోధులకు. అహంకారం. ఆమె ఈ తోటమునకు నేను రాణి. ఇక్కడ ఆమెకు ఆలోచన ఇవ్వటకు, ఆమె ఆపటకు ఎవరు లేరు. ఒక్క జంతు కానీ ఏ ప్రకృతిలో ఒకటి కూడా ఆమెను ఆపలేదు. ఎందుకనగా ఆమె ఆ తోటానికి రాణి. షీ వాస్ ద క్వీన్. దిస్ ప్రైడ్ మేడ్ హర్ టు go to the prohibited tree, and she liked to go there, and she spoke with the snake, and she never afraid of herself because she thought that I can do everything, nothing will happen. రాణిగా ఉన్న నాకు ఏమీ జరగదు, అన్నిటి మీద మాకు అధికారం ఇచ్చారు కనుక నాకు ఏమీ జరగదు, నాకు నచ్చినది ఏమైనా చేయవచ్చు అని భర్త దగ్గర చెప్పకుండా, ఇట్లాంటి ఆలోచన వస్తుందని ఆయనతో చెప్పకుండా ఈమె పోవటం అహంకారానికి గుర్తు. All those who are taking your own decisions, believing in your own intellectual power, believing your eligibility, and you are taking your own decisions without consulting with anybody, that's called pride. I know what to do, I know when to do, I know how to speak. నాకు అన్నీ తెలుసు, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి నాకు తెలుసు, నీ చెప్పులను అవసరం లేదని మన పక్కన తోడుగా దేవుడు ఉంచిన వారితో కూడా మనం పలుకకుండా మనం చేస్తున్న కార్యములే అవ్వ పోవటం. ఆ చెట్టు దగ్గర వెళ్ళిన ధైర్యం, నూతన ధైర్యం అంటారు దాన్ని, క్యూరియాసిటీ అంటారు ఇంకొక మాటలో. హల్లెలూయా. అక్కడ వెళ్ళి ఆ పాముతో మాట్లాడి దేవుడు చెప్పిన రహస్యమును తెలియపరచటం, దేవుడికి విధేయతను చూపించుటకు బదులుగా సైతాన్ని మాట నమ్మటం, ఇవి అన్నీ కూడా అహంకారానికి గుర్తు. దేవుడు ఈ మాట పలికినప్పుడు ఆయన మాటకు మాత్రమే నేను విధేయతను చూపిస్తాను, నీ మాటను నేను నమ్మను చెప్పకుండా, అవునా మేము కూడా ఈ పండుని తింటున్నప్పుడు దేవుడిలాగా మారగలుగుతామా అని ఆ మాటను నమ్మటం వలన she became very proud that she wants to become like a God. Already she is in a holy state, in a supernatural state, yet she wants to be equal to God. మిఖాయిల్ దూత, ఆ మిఖాయిల్ పేరు అర్థం ఏమంటనగా who is equal to God. ఇప్పుడు ఆమె చేసిన కార్యం, ఈ పండుని తినినా దేవుడు వలని మారిపోతావని చెప్పబడిన వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఆదికాండం 3వ అధ్యాయం 3-4 వచనం మనం చదివి ధ్యానిస్తాం.
ఆదికాండం 3వ అధ్యాయం 3-4 వచనాలు. దానికి స్త్రీ, తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండైనా మేము తినవచ్చును. This is the secret God told her. There is no necessary to discuss with any about your secret of your life. దేవుడు చెప్పిన రహస్యమైన అవ్వాకు చెప్పిన రహస్యమును మూడవది వ్యక్తికి ఆమె పలుకటం అహంకారం. చదువుదాం. ఆ చెట్టు పండును మాత్రము మేము తినకూడదు, తాకకూడదు. ఆ పని చేసినచో మేము చనిపోదుము అని జవాబు చెప్పాను. 4th verse. అంతటా సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండును తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుననియు మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదురనియు ఎరిగి అతడు మీకు అట్లు చెప్పాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ దేవుడి వలె మారుతావు. తాకకూడదు, చూడకూడదు, ఆ చెట్టు ఉన్న చోట కూడా వెళ్ళకూడదన్నప్పుడు నీ వెళ్ళావు. కంటికి బాగున్నది, రుచికరంగా ఉంటుంది, తెలివితేట ఇవ్వటకది జ్ఞానం ఇస్తున్న పండులాగా కనిపిస్తుందని చూసావు, తాకియావు, తిన్నావు. ఈరోజు కూడా ఇంటర్నెట్ అని పేరిటన యు ఆర్ గోయింగ్ టు ద ఇంటీరియర్, టు ద రిమోట్ ప్లేస్, and you are living with, and you want to learn so many things which God prohibited already. అహంకారం అవ్వాని నడిపించినది మొదటి విషయం. దేవుడికి సమానంగా నిన్ను మారాలని ఆమెలో ఆశ కలిగినది అహంకారం. నాకు ఇది చాలు, ఈ శాలరీ చాలు, లంచం ఎందుకు, ఈ భర్త చాలు, ఇంకొకరు ఎందుకు, ఈ భార్య చాలు, ఇంకొక స్త్రీ ఎందుకు, ఇది చాలు అని తృప్తి పొందకుండా అది కావాలి అని అడుగుతాం. ఆమె పోవటం అహంకారానికి గుర్తు అని దేవుడు నేర్పిస్తున్నారు. హల్లెలూయా. రెండవది విషయం గ్రీడీ అనగా దురాశ, లేదంటే అత్యాశ, పెద్ద ఆశ అని చెప్పవచ్చు. దురాశ. దేవుడులాగా మారాలి. ఆమె ఉన్న పొజిషన్లో తృప్తి పొందలేదు. షీ వాంటెడ్ టు బికమ్ లైక్ గాడ్. షీ వాంట్ టు బి ఎ క్రియేటర్. దేవుడు ఒక ప్రణాళిక ఉంచాడు. ఆ ప్రణాళిక నుండి తప్పించుకొని పోయి నేను ఇట్లా మారాలనేది దురాశ. ఇది అహంకారం నుండి పుట్టిన రెండవది కొమ్మలు. అహంకారులు ఉన్నవాళ్ళు పెద్ద ఆశకి నడిపింపబడతారు. The pride will lead you to the next branch, that is greedy. ఆశ. ఇప్పుడు కూడా నీ దాచుకొని నీకున్న డబ్బు, దాచుకొని నీకున్న అక్రమ సంబంధాలు బయటికి ఉన్నట్లుగా మన లోపలికి లేదు. బయటికి ఒకడు మనుషులకు ఒక్కొక్క మొగంని చూసుకొని లోపలికి నాకున్న దురాశ, నాకు మాత్రం ఉన్నది చాలు అని మనసు ఉండిన శ్రమలు వచ్చేదే కాదు. ఆశ వలనే ఒక్కొక్కరు దురాశ వలనే పాపములో పడిపోయాడు. ఉన్నది చాలు అని లేదు, దేవుడిలాగా నన్ను మారాలి, అది అంతస్తుకు రావాలి, ఈ అంతస్తుకు రావాలి, వారులాగా కారు, వారులాగా బంగళా. దేవుడు పలుకుతున్నారా, బిడ్డ ఇవి అన్నీ లేకుండా నీ జీవించవచ్చు, అది అన్నీ అవసరమని నీ పలుకుతున్నావు. చూడు, అక్కడ మీకు దురాశ అని ఒకటి వస్తుంది. లంచం తీసుకుంటాం. పొలంలో రాత్రిగా వెళ్ళి అక్కడ ఉండిన రాయిని కొంచెం అట్టు పెట్టి పొలముని దొంగతనం చేసుకుంటున్నాం. డూప్లికేట్ డాక్యుమెంట్ తయారు చేసుకుని ఒకరు పొలమును, ఒక ఇంటిని, ఒక ఆస్తిని అపహరించుకుంటున్నాం. నీకు ఉన్నది చాలు. లోకమన్నిటినీ సంపాదించుకొని ఆత్మను కోల్పోవటకు నీ పోరాడుతున్నావు. అవ్వాలో కనిపించిన రెండవది కొమ్మలు ఏమనగా అత్యాశ, దురాశ, గ్రీడి. ప్రైజ్ ది లార్డ్. మూడవది ఏమనగా తిండిపోతుతనం, గ్లట్టన్ అనగా తినటం. ఆమెకు ఉన్న పండుని వదిలి ఆ పండు మీద దృష్టి పోవటం, ఆ పండు రుచికరంగా ఉంది.
బైబిల్ గ్రంథం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, యేషువా వందనం. 6th word, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. So when the woman saw that the tree was good for good, God said bad, but she saw good for food, and that it was delight to the eyes. కంటికి చాలా బాగున్నది. And the tree was to be desired to make one wise. She took its fruit and ate, and she also gave some to her husband who was with her, and he ate. చదువుతాం. స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండుగగా ఉండెను. కన్నులకు పండుగ ఉండును. దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. పండు రుచికరంగా ఉండవచ్చు అని. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచి ఇట్లా అనుకొని ఆమె ఆ చెట్టు పండ్లు కోసి తిని భర్తకు ఇచ్చెను. అతడును తినెను. హల్లెలూయా. తిండిపోతుట, గ్లటన్. బ్రతుకుటకు కావలసినది నీళ్లు, చారాయం ఎందుకు? తిన్నట్టుకు అన్నం చాలు. ఏం తింటున్నావు? పంది దొరికొంటది, కుక్క తాని వాంతి చేసినది మళ్ళీ తింటదని బైబిల్ గ్రంథం పలుకుచున్నది. వాట్ యు ఆర్ ఈటింగ్ త్రూ యువర్ ఐస్. వీ హ్యావ్ 5 senses through which we are feeding ourselves. Only through no stomach is filled, but there are 5 senses through which our soul is fed. నీ ఏం చూస్తున్నావో అది కన్నికి ఆహారం, ఏం వింటున్నావో అది చెవికి ఆహారం, ఏమి తాకుతున్నావో అది నీ ఫీలింగ్స్కి ఆహారం. వాట్ యు ఆర్ థింకింగ్ అది ఎమోషనల్కి ఆహారం. ఏం శ్వాసిస్తున్నావో అవి అన్నీ కూడా నీలో కలిసిపోతుంది. వాట్ ఫార్ యువర్ హంగర్ ఫార్ ఇట్. దేని కొరకు దాగం కొని ఉన్నావు? దేని కొరకు ఆకలితో ఉన్నావు? ఎవరైనా ఆకలితో ఉన్నారా? నా దగ్గర రమ్మ అన్నాడు యేసుక్రీస్తు. దేని కొరకు? ఈరోజు ఈ కుమార్తె దేవుడు ఇచ్చినదిని సంపూర్తి పొందకుండా ఆ పండు మీద కన్ను జ్ఞానం కలుగుటకు. నవ్ యు ఆర్ searching internet and going everywhere. You want to learn more. You have to learn what you learned more so far that you have lost your soul. నీ ఆత్మను కోల్పోయి ఏమి నేర్చుకొని ఏంటి ప్రయోజనం? ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంకొక వారంలో చనిపోతున్నారు. మెడలో 200 kg బంగారం వేయటం వలన ఆయనకి ఏమైనా ప్రయోజనం ఉందా? నీ నేర్చుకొని ఏం చేస్తావు? నీ కుటుంబం నీ నడిపించుటకు దేవుడు ఇచ్చిన జ్ఞానమును కోల్పోయి వ్యభిచారం చెయ్యుటకు జ్ఞానమును వసగిన కార్యమును చూసి తిని త్రాగి మనం నేర్చుకున్నది ఏమిటి? ఆమె పోయినది. కన్నుకు బాగుంది, తాకటుకు బాగుంది. ఇవి అన్నీ కూడా వేరే అర్థం ఉన్నదండి. పరిశుద్ధాత్మ మీకు బోధించినగా తినటకు బాగుంది, జ్ఞానంకు బాగుంది. ఎందుకనగా సైతాన్ చెప్పిన మాట ఉంది, నీ దేవుడిలాగా మారపోతున్నావు. ఇట్ ఈస్ గుడ్ టు బీ వాయిస్. తిన్నది అక్కడే ఆగిందా? తన భర్తకి ఇచ్చినది. నీ ఏమి నేర్చుకుంటున్నావో ఇంకొకరికి ఇచ్చినా తప్ప అది ఆగదు. ఇట్ విల్ బి కంటిన్యూ. ఏ పాపం కూడా ఒంటరిగా ఎవరు చేయలేదు. యేసుప్రభు అన్నాడు, మీలో పాపం చేయని వాడు మొదటి రాయి వేయమన్నాడు. ఒక స్త్రీ వ్యభిచారం పట్టుకొనినప్పుడు ఒక జెంట్స్ కూడా ఉండాలిగా. పాపం ఒంటరిగా చేయలేము. వి పుల్ సంబడి. The moment when we disobeyed, we will be the agent and ambassador of the evil, and we will gather the people. The counting will be increasing. When you connected with the sinful people, you are connected, so all that belong to the sinful people will come, including the sickness. Be wise. మూడవది కార్యం మనం చూస్తున్నాం, తిండిపోతుందా. చిన్నగా ఆలోచించండి. ఇంటిలో ఎంతగా మమ్మీ శ్రమపడి తినినా ఫాస్ట్ ఫుడ్ పోయి తిని అదే బాగుందా అంట. అదే బాగుంటుంది. Hygienic, all the items now become the favorite of all the people. We will talk later. The fourth thing, lust.
అహంకారం అత్యాశ దుర్రాశకు నడిపిస్తుంది. ఈ దుర్రాశ నన్ను తినుటకు నడిపిస్తుంది. అందుకే ఎవరు ఎక్కువ తిని ఎక్కువ త్రాగుతున్నారో నెక్స్ట్ థింగ్ the body will be heated up. Why God is asking to do fast and pray? Tomorrow we are celebrating the great feast, the greatest feast we can say, the birthday of Mother Mary. Her parents Joachim and Joachim 40 days he fasted because they were childless. 40 days fasted and prayed, asking God a baby. మన శరీరాన్ని కోరుకున్నది అన్నిటినీ ఇచ్చినప్పుడు అది ఆగుతుందా? ఇంకా ఇవ్వమని అడుగుతుంది. ఇదే ఉపవాసములో నీ 40 రోజు ఉండి 30 రోజు ఉండి 10 రోజు ఉండి నేను ఇవ్వను నీ కోరుకున్నదని నీ శరీరంని నీ చెప్పినా ఆ శరీరం నీ కింద ఉంటుంది. The body will not lead you, the spirit will lead you. That's why fasting is important. రోజు నేను తింటాను, పొద్దున తింటా, మధ్యాహ్నం తింటా, సాయంత్రం తింటాను, ఇంకా దాచుకొని తింటా, ఇంకా ఏమేమి కావాలి నాకు ఆశనదాన్ని కూడా తిని ఇట్లా నడుస్తాను. Once you fill your stomach, it leads to next stage, the lust. When the cholesterol increasing, when the body is heated up, it wants to produce, it wants to do something. అందుకే నీ ఏమైనా చూడండి చెడు కార్యాలు, ఇమ్మీడియట్లీ యువర్ బాడీ గెట్స్ హీటెడ్ అప్. నీ ఒక చెడు కార్యం చూస్తున్నప్పుడు బాడీ వేడిగా అవుతుంది. మంచి భోజనమును నాన్ వెజ్ను మంచిగా తిని చూడండి, వారిలో కంట్రోల్ తక్కువ ఉంటుంది. శరీరమును ఆధీనములో ఉంచి నడిపించి పరిశుద్ధంగా ఉండాలని తలంచిన ప్రతి ఒక్కరు కూడా చిన్నగా ఉపవాసం ప్రార్థన అని వాళ్ళు గడిపిన తర్వాతనే చేయించాడు. యేసు ప్రభు కూడా దాని నుండి వేరుపడలేదు. 40 రోజు ఉపవసించాడు. ఇప్పుడు ఉపవాసం ఎందుకు అని అడుగుతున్న కార్యం జరుగుతున్నది. ఉపవాసం లేదు, ఏమీ లేదు. 4వ కార్యం లస్ట్ అని చెప్పిన కామం. అన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం, మనలో కంట్రోల్ చేయకుండా పోతున్నాం. ఉదాహరణగా ఉండవలసిన వాడు, కుటుంబంలో తండ్రిగా ఉండవలసిన వాడు, అందరినీ నడిపిస్తున్న సంఘ పెద్దవారు మొదలుకొని అందరిలో మనలో కనిపిస్తున్న ఒక పెద్ద బలహీనం ఏమనగా ఇది కామం. యేసుక్రీస్తు జయించాడు. రేపటి దిన మనం చూస్తాం అమ్మ మరియ జయించినది, పునిదులు జయించారు. ఎట్లా? అందరికి బోధింప తర్వాత I should not be disqualified after preaching to everyone, so I will punish my body. Avva పండు తినినది, believing the evil word, she ate. The evil which was outside, ఆ పండు ఆమెకి బయట ఉన్నది ఇప్పుడు వరకు. The moment you touch, the moment you plucked it, the moment you ate it, the evil which was outside now came inside. బయటికి ఉన్న పండుని తింటున్నప్పుడు అది నీ లోపలికి వచ్చింది. The devil, the evil enter into you through the action. What you ate, what you saw, what you heard. So far he has no power over it, was outside. The moment when you yield to the temptation, శోధనకి గురి అయి నమ్ముతున్నప్పుడు ఇది తినినా, బీర్ త్రాగినా ఇంత లాగుతావు, ఇది కలిపి తిన్నా ఇంత గట్టిగా ఉంటా, అది ఇది తిన్నా ఇట్లా అవుతావు, అది ఇది తినడానికి ఫేర్నెస్ వస్తుంది. అన్నిటినీ వెదకి అడ్వర్టైజ్మెంట్ చూసి వంట చేసి తింటాం. అది ఎక్కడ దొరుకుతుందో ఆర్డర్ ఇచ్చి తింటాం. ఈరోజు కొత్తగా ఒక పేరు వచ్చినా దాన్ని వెంటనే ఆర్డర్ ఇచ్చి తినటం అలవాటం అయిపోయింది. We feel proud in the party to serve the latest food. Satisfying the body is the cause of our sin. బయటికి ఉన్న పండు లోపలికి వచ్చేసినది. ఈ లోపలికి వచ్చిన దెయ్యం ఎందుకు వచ్చాడు? నీకు పవిత్రం ఇవ్వటక. హల్లెలూయా. లేదండి, ఇట్ క్రియేట్స్, ఇట్ ఇన్క్లిన్స్ యూ టు సిన్. నీ పాపం చెయ్యటకు నేను గిలుకుతుంది, నడిపిస్తుంది. ద holiness of Eve was taken away. Now she looks everything different. అన్నిటిని వేరు చూపులో చూపిస్తున్నారు. She seeing everything differently. All things what she heard so far, holy things. Now in every sound she is able to grasp something which is seeking pleasure,
fulfilling her pleasure. And whatever she touches now, and she feels something. ఏమి చూసిందో, ఏమి వింటుందో, ఏమి తాకిందో అన్నిటిలో ఆమె తేడా కనిపిస్తున్నది. Her body is polluted and her husband body also polluted. What had happened, it was not told here, but they committed sin. వాళ్ళు పాపం చేశాడని, చెట్టు కింద దాచుకున్నాడని, దేవుడు వచ్చినప్పుడు మేము దిగంబరుడుగా ఉన్నామని పలికాడని, నేను తినకూడదని పన్ని తిన్నారా అని దేవుడు అడగటమని, ఇవన్నీ కూడా మనకు తెలిసినది. The sin which is outside, when it is enter inside, I commit sin. I become the channel of sin. I become the agent of sin. అవ్వ, ఆమె, ఆదాం తప్పు చేశారు. They lost the state of holiness. పరిశుద్ధ స్థానమును వారు కోల్పోయి ఏదోం తోటం నుండి వెళ్ళగొట్టబడ్డారు. They lost the holiness, they lost the mighty power, they lost the authority that God was given. They lost the sonship and daughtership by these 4 branches. So once again I say, pride and greedy and glutton and lust, these 4 branches will be in everybody. ఈ 4 కొమ్మలు మనలో కనిపిస్తాయి. మిగిలిన కొమ్మలన్నీ ఉన్నాయి. దే ఆర్ ద అదర్ బ్రాంచెస్. ద మెయిన్ బ్రాంచెస్ ఆర్ దీస్ 4 through which he fell into the sin, where she lost the holiness. If their sin is completed with them, okay, we can digest, but it polluted the entire generation. It destroyed the plan of God. దేవుని ఆలోచన, దేవుడు ఆశపడినది, దేవుడు తలంచినది, వారి ద్వారా చెయ్యతలంచిన పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్యం అన్నీ కూడా నాశనమైంది ఒక్క స్త్రీ వలన. ఆమెలో ప్రారంభమైనది అహంకారం, అది కొనసాగినది దురాశ, తిండిపోతుతనం, చివరిగా పాపంలో లస్ట్, సకలం కోల్పోయినది. ఈ మనుజాది పాపంలో కింద పడిపోయినది. హల్లెలూయా. ఒక్క నిమిషం చేతిని జోడించుకొని, ఈ 4 కొమ్మలు నీలో ఉన్నదా? తప్పకుండా ఉంటుంది. గురువుగా మిమ్మల్ని నేను ఐ కెనాట్ జడ్జ్ యూ, బట్ humbly we can accept, yes, these 4 branches are there in me. The percentage level may be higher and lower, but I have these 4 branches. Will you accept? As we are going to prepare to celebrate the birthday of Mother Mary tomorrow, if we purify ourselves today in the presence of Jesus, tomorrow the best blessings we are going to receive from her. చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. భారమును మోయలేక అలసి సోలసిన జనులారా, భారమును మోయలేక అలసి సోలసిన జనులారా, నా యొద్దకు రమ్ము, విశ్రాంతి నొసగెత నన్నావే, నా యొద్దకు రమ్ము, విశ్రాంతి నొసగెత నన్నావే. వస్తున్నాడు యేసు స్వామి, నా పాపాలెల్లా మన్నించయ్యా, నా గాయాలను కట్టుమయ్యా, గుణపరచి కడుపుమయ్యా, నా గాయాలను కట్టుమయ్యా, గుణపరచి నడుపుమయ్యా. ఆరాధనా ఆరాధనా
ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు, ఆరాధన యేసు ప్రభు. హల్లెలూయా, యేసు రాజా, నీకే స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord. The sin of Eve had 4 branches. That's what we saw. నీకు కూడా చాలా బ్రాంచెస్ ఉంటాయి. అవి అన్నిటిని కూడా తర్వాత చూసుకుంటాం. ఈ 4 విషయం గురించి మనం ధ్యానించినాం. ఇప్పుడు ఒక స్త్రీ వలన ఈ లోకంలో పాపం వచ్చింది. వై వీఆర్ గివింగ్ మోర్ ప్రిఫరెన్స్ టు మదర్ మేరీ. ఈవెన్ ఇన్ హెవెన్ దెర్ ఇస్ అ స్పెషల్ ప్లేస్ వాస్ గివెన్ టు మదర్ మేరీ. షీ వాస్ ఎలివేటెడ్ టు ద క్వీన్ ఆఫ్ ద హెవెన్ అండ్ ఎర్త్. ఇవి అన్నిటికీ కారణం ఏమనగా, పరిశుద్ధ స్థానములో ఉంచబడినప్పుడు కూడా పాపంలో పడిపోయిన అవ్వ. కానీ పాపం నిండిన లోకంలో పుట్టి కూడా పాపం తనలో లేకుండా చూసుకొనిన మరియ తల్లి. ఇది రెండుకు తేడా కనిపించుకోండి. ఆల్ దోస్ హు ఆర్ కమిటింగ్ సిన్, పాపంలో పడిపోయిన వాడు మనం చెప్తున్న మొదటి కార్యం ఏమిటి? వాతావరణం బాగలేదు, ఊరు బాగలేదు, నన్ను చుట్టూ ఉన్నవాడు బాగలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ వాక్కు ఏం పలుకుచున్నది? ఒక స్త్రీ పరిశుద్ధ స్థానంలో ఉంచబడినను కూడా తన సొంత చిత్తం ద్వారా, అహంకారం ద్వారా, దురాశ వలన, భోజన ప్రియం వలన కామ పాపంలో పడిపోయి అందరికీ పాపంని ఇంట్రడ్యూస్ చేసినది. ఇక్కడ ఒక కుమారతే రేపటి దినం పుట్టినరోజు కొనియాడపోతున్నాం. ఆ కుమారతి పాపం నిండిన లోకం. ఏ టు ఇజెడ్ ఇప్పుడు ఎలా ప్రపంచంలో పాపం నిండి ఉందో ఆ కాలంలో కూడా పుట్టి ఉన్నారు. కనుక రేపటి దినం పండగ అనేది నా పండగ, నీ పండగ. The Mother Mary challenged the world, challenged the Satan, say challenge all the weaknesses. With God everything possible. She proved by her life. ఈరోజు ఈ అమ్మ మరియా, సముద్రంలో చేప ఉంటుందండి, సముద్రం మొత్తం ఉప్పే. కానీ చేపను కొనుక్కొని వచ్చినప్పుడు మనం రుద్దిచ్చి వంట చేస్తున్నప్పుడు మళ్ళీ ఉప్పు కలుపుతున్నారు. ఉప్పు బయటికి ఉండేది తప్ప చేప లోపలికి లేదు. Though the fishes were living in the sea, we cannot find salt inside of the fish. ఒక తామర పువ్వు మురుకుపడిన నీటి నుండి బయటికి వస్తుంది, కానీ తామర పువ్వులో అపవిత్రత కనిపించదు. It is holy. It do not allow any drop of water to stay in it. అందుకే పరిశుద్ధ స్థితిలో సృష్టింపబడిన కూడా సొంత ఆశతో పడిపోయిన అవ్వ ఎక్కడ? పాపం నిండిన లోకములో జన్మించినను కూడా పాపం చెయ్యను అని దేవుని చిత్తం కొరకు తను తాను అర్పించుకొనిన అమ్మ మరియా ఎక్కడ? ప్రొటెస్టెంట్ వాళ్ళు ఏమైనా పలుకవచ్చు, చివరి రోజు వారికి ఉండబోతున్న శిక్షణ గురించి వారు తెలియకుండా మాట్లాడతారు. నిజమైన ఆత్మ కలిగిన వాడు, నిజమైన దేవునిని ఎరిగినవాడు ఆమె ఎవరని తెలుసుకుంటారు. అది తెలియపరచలేడంటే అంతో పరితాపం, అది నీ పాపం. కానీ తెలుసుకున్న వారికి, అమ్మా దేవుని తల్లి ఇక్కడ రావటకు నీ ఎంత భాగ్యం పొందాను, ధన్యరాలవమ్మా అని పలుకుతాడు పరిశుద్ధాత్మలో ఉన్నవారు. నీకు పాలు ఇచ్చిన తల్లి, నీకు జన్మం ఇచ్చిన తల్లి ఎంత ధన్యరాలను పలుకుతాడు. ఆమెకి విరోధంగా మాట్లాడటకు నీకు ట్రైనింగ్ ఇచ్చేవాడు ఎవరు? నిన్ను నడిపించిన ఆత్మ ఏమిటి? చివరి రోజులో నీ లెక్క ఇవ్వబోతున్నావు. మనసు మారు. ఇప్పుడు అమ్మ మరియా ఈ 4 కొమ్మలను ఆమెలో కూడా
కనిపించి ఆమె కూడా స్త్రీ కదా, ఆమె కూడా మనలాగే. కానీ ఎట్లా జయించింది? మొదటి కార్యం అహంకారం. దేవుడికి తల్లిగా నీ మారపోతున్నావు అన్నప్పుడు కూడా ఆమె ఏం అడుగుతుంది తెలుసా? వాట్ విల్ హ్యాపన్ టు మై హోలీనెస్ అనగా పురుషుని ఎరుగని కదా. ద అండర్లైన్ హిడెన్ మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్, పురుషుని ఎరుగని కదా. ఐ డోంట్ నో ద హస్బెండ్, ద హిడెన్ మీనింగ్. ఐ డిసైడెడ్ టు లివ్ లైక్ ఎ వర్జిన్, unmarried life. Now you are telling something. I should have physical contact with a man. How could it be possible? How can I be holy? Hallelujah. తను తాను తక్కించుకొని దేవుడు వివరణలు చెప్పబడిన తర్వాత యేసువందనం, ఇదిగో నీ దాసురాలు, నీ మాట ప్రకారం జరుగునుగాక. ఆ లూకా సువార్త 1వ అధ్యాయం 39వ వచనం. ఇదిగో నీ దాసురాలు, నీ మాట ప్రకారం జరుగును. అయ్యో వినండి దయచేసి, నీ మాట ప్రకారం జరుగును. అక్కడ సైతాను మాట్లాడి వెంటనే దేవుని మాటను మర్చిపోయిన అవ్వ ఎక్కడ? నీ మాట ప్రకారం నాకు జరుగునుగా. కానీ ఎప్పుడు ఆమె యేసయ్యని తన గర్భంలో మోయేటకు తను తక్కించుకొనిదో చివరి వరకు నిలబడదండి. She born in this world to cancel the sin of the Eve, the sin which came through the Eve. She is the promised woman. She is the expected woman. She is from heaven. She is the wisdom of God. She is the power of God. She is the daughter of God. She is the mother of God. She is the spouse of God. ఇదిగో నీ దాసురాలు మొదటి కొమ్మును నరికివేసినది. హల్లెలూయా. రెండవది పెద్ద ఆశ. నా కొడుకు యేసు నన్ను ఎవరికి ఇవ్వను అని అమ్మ మరియా ఇవ్వకుండా పోయినచో మనకు రక్షణమే లేదు. సిలువలో ఆయన అర్పించి సిలువ క్రింద నిలబడింది. తీసుకోండి, లోకం రక్షణ కొరకు నా కడుపులో పుట్టిన ఒకే ఒక్క కుమారుడిని మీకు ఇస్తున్నానని ఇచ్చినది చూడండి. అనాథగా నిలబడింది చూడండి. అనాథగా నిలబడిన ఆమెను పరిదాపపడి యేసుక్రీస్తు సిలువ నుండి చెప్పారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. శిష్యుడా ఇదిగో నీ అమ్మ. సకలమును త్యాగం చేసిన ఒక తల్లి, తన పేరు, తన కీర్తి, తనకు ఏమి జరగాలి. ఫాదర్ క్రిస్టరాజ్ పదే పదే చెప్తున్న ఒక విషయమేనగా, సత్య మార్గమును బోధించుటకు, సంఘంని నడిపించుటకు, దేవుళ్ళ ఎరుగుటకు మొదటి కార్యం నాకు ఏమవుతుంది అని అనుకున్న వారు దేవుడి చేతిలో ఉపయోగపడరు. నాకు ఏమైనా పర్వాలేదు, దేవుడికి ఏమవుతుంది, నా సంఘమునికి ఏమవుతుంది, నా చర్చికి ఏమవుతుంది అని అన్నవారు వలనే రాజ్యం స్థాపింపబడుతుంది. అది నెగమ్యగా ఉండవచ్చు. గోడను కట్టినవాడు తనకు ఉన్నదన్నింటి కూడా ఇచ్చేసి చివరిగా తన కుమారుని కూడా లోకానికి ఇచ్చేసింది. She did not keep anything for herself. She sacrificed her only son to the world on the cross. The second branch she cut it. And మూడవది గ్లట్టన్, తిండిపోతుతనం. దీని గురించి ధ్యానించినప్పుడు దేవా ఆమె ఎక్కడ తిండిపోతుతనం ఎక్కడ ఉంటుంది, ఏమి తిన్నది అని అడిగిన దేవుడు ఆమె తినినది పరిశుద్ధం మాత్రమే. కన్నులో కానీ, వినటములో కానీ, తాకటములో కానీ, ప్రవచనములో కానీ, ఎంటైర్ లైఫ్ షీ డ్రాంక్ ద హోలీ స్పిరిట్. షీ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధరాలవమ్మ, దేవ వరప్రసాదంతో నిండిన మరియమ్మ ఆమె పరిశుద్ధాత్మను త్రాగింది. షీ హేట్ ద మన్ ఆఫ్ జీసస్, ఏ మన్ ఆఫ్ గాడ్. షీ లివ్డ్ బై ద స్పిరిట్. దేవుని వలనే పోషింపబడిన తల్లి, పరిశుద్ధంని ఆహారముగా తీసుకునే తల్లి. నథింగ్ ఎంటర్ ఇన్ టు హెర్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద సిన్ అండ్ పొల్యూటెడ్ థింగ్. షీ డజంట్ వాంట్ టు పొల్యూటెడ్. నేను చెప్పినాను కదా, చేప ఉప్పుతో నిండిన సముద్రం నుండినా కూడా తనలో ఉప్పుని ఉంచుకోదు. ఇక్కడ వింగ్స్ లాగా ఉంటుంది. ఇట్ ప్యూరిఫైస్ ద వాటర్. ద లోటస్, ఇట్ కవర్స్ ఇట్ సెల్ఫ్ and when it blossoms for God, it never allows to any dirt on it. I am for God. ఈమె దేవునే భుజించి
దేవుణ్ణే శ్వాసించి దేవునినే త్రాగి, ఆయన రక్తమును త్రాగి, పరిశుద్ధాత్మను త్రాగి, షీ వాస్ యాంటిసిపేటెడ్ కో-రిడీమర్ ఆఫ్ ది వరల్డ్. 4వ కార్యం లస్ట్, కామం. హలో ప్రొటెస్టెంట్ వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, మీరు ఫోన్ చేసి కూడా అడగండి. మీలో పరిశుద్ధం ఉండినా నీ అందరినీ పరిశుద్ధంగా చూస్తావు. పరిశుద్ధం ఉండిన ఈ తల్లి ఒకే కుటుంబంలో ఉన్నాడు. జోజప్ప అదే గదిలో ఉంటేవాడు, కానీ ఇద్దరు కూడా పరిశుద్ధంగా ఉండగలిగాడని విశ్వసించలేదంటే అది నీకు ఉన్న ప్రాబ్లం. సహోదరుని చూడకుండా నీకు ఆశపడినప్పుడు అన్నింటిలో పడిపోతున్న నీకు అందరూ పడిపోతారు అనుకుంటావు. ఇంకా కొద్దిగా ఎక్కువై దేవ తల్లి కూడా పడిపోతుందని నీ అనుకోవద్దు. నీ బలహీనం, అది యువర్ థియాలజీ. వాట్ గాడ్ టాక్ విత్ యూ, డిడ్ గాడ్ టాక్ విత్ యూ రిగార్డింగ్ దిస్? మరియ తల్లిని అనుమానిస్తున్న, బోధించుటకు కూడా ధైర్యం కలిగిన మీరందరినీ చివరి రోజులో దేవుడు లెక్క అడుగుతారు. మరియ తల్లిని అనుమానిస్తున్న నీవు యేసుక్రీస్తుని కూడా అనుమానిస్తావా? ఆనాడు పరిసేలు సదుసేలకు నీకు తేడా ఏమిటి? స్త్రీలతో ఉన్నాడు, పాపులతో ఉన్నాడు, త్రాగుతున్నాడు, దెయ్యం పట్టింది అని వాళ్ళు చెప్పినట్లుగా మీ బోధనలో మీ సంఘం పెరుగుటకు దేవదూషణంలో నీ పాల్గొంటున్నావు, నీకు తెలియట్లేదు. దేవునికి తల్లి పరిశుద్ధంగా ఉండింది కనుక దేవుడే వచ్చాడు. దేవుడు ఎక్కడ ఉన్నారో ఆ స్థలమే పరలోకం. యేసుక్రీస్తు ఉన్న నాజరేతు చిన్న గుడిస పరలోకం. అక్కడ జీవిస్తున్న దేవుడు రాజు, అక్కడ జీవించిన మరియ తల్లి యజమానుడి క్వీన్. ఈ ప్రపంచంలో దేవుడు నిర్మించిన రాణి, అవ్వకి ఎదురుగా దేవుడు సృష్టించి కలలు కని పుట్టించిన మరియ తల్లి. She cannot be found again. She is the co-redeemer. She is the mediatrix. She is the mother of God, mother of Jesus. Hallelujah. తక్కించుకోనండి. ఏదో ప్రసంగం చెప్పాలని మీ ప్రజలకు తగిన విధంగా ప్రసంగం చెప్పిన రోజులు చాలు. దేవుని ఆత్మ పలికినట్లుగా ప్రసంగం పలకండి. ఒకే కుటుంబంలో ఉండి యోసేపు మరియ తల్లి జీవించగలుగుతారని నమ్మటలేదంటే అది నీ ప్రాబ్లం. Holiness is possible those who are loving God more than anything. What more else you want to learn from the Mother Mary, who possessed Jesus, who possessed with the Holy Spirit, who came over her, who dwelt in her. She became the mother of God. పరిశుద్ధత. హల్లెలూయా. నీకు తోడుగా ఎవరో ఒక ఫ్రెండ్ ఉన్నారండి. ఇఫ్ యు ఆర్ లస్ట్ఫుల్ పర్సన్ యూ విల్ కరప్ట్ దెమ్. ఇఫ్ యు ఆర్ ఎ హోలీ పర్సన్ యూ విల్ మేక్ దెమ్ సెయింట్. Saint Augustine was made saint as another saint. ఇప్పుడు మరియ తల్లి యోసేపును చిన్న చిన్నగా బై హర్ హోలీనెస్ షీ రేస్డ్ జోసెఫ్ టు ద లెవెల్ ఆఫ్ హోలీనెస్. నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు. మరియా యేసుని తల్లి అని, దేవునికి తల్లి అని తెలుసు. ఆయన నీతిమంతుడు కనుక నీ ఆలోచించినట్లుగా, లోకం ఆలోచించినట్లుగా ఆయన క్రింద రారు. ఆ చెడు ఆలోచన రాదు, ఆలోచన రాదు. ఆలోచన ఎవరికి వస్తుందంటే అహంకారులకు, దుర్రాశలో ఉన్నవారికి, తిండిపోతున్న వారికి చివరిగా లస్ట్ పుట్టుతుందండి. దేవుని కొరకు జీవించిన వారికి దేవుడే సర్వం. దే విల్ బి సాటిస్ఫైడ్ విత్ గాడ్. దే నీడ్ నథింగ్ ఎక్సెప్ట్ గాడ్. She was able to stand under the cross. No power can stop her there to stand as an intercessor, co-worker to the redemption. Hallelujah. ఇట్లా తనను తగ్గించుకోవటం వలన, తనకు ఉన్న ప్రతి ఒక్కటిని త్యాగం చేయటం వలన, ప్రాణం పరిశుద్ధంని మాత్రమే శ్వాసించి భుజించటం వలన పరిశుద్ధ జీవితం జీవించి 4 కొమ్మలను నరికివేసినది. అవ్వ ఉన్నత స్థానంలో ఉండి ఈ 4 కొమ్ముల వలన బాధలను మనకు తెప్పించిన అమ్మ మరియ కింద నుండి ఈ 4 చెట్టుని నరికివేసి పవిత్రం, అహంకారానికి విరోధమైనది విధేయంతన. రెండవది గ్రీడికి
అది సాటిస్ఫాక్షన్. తిండిపోతుంది దాని బలం ఫాస్టింగ్. లస్ట్కి బదులుగా పవిత్రత. ఈ 4 కొమ్మలను అమ్మ జయించటం వలన పడిపోయిన మనుజాతిని పరలోకం దగ్గర తీసుకుని వెళ్ళినది. షీ వాస్ ద వన్. దట్స్ వై Genesis chapter 3 verse 15 says, between you and her enmity, between your children and offspring and her offspring there will be battle. Whoever wants to join with Mother Mary, join. She will teach how to conquer the devil. పాపం లేని పరిస్థితుల్లో పడిపోయిన అవ్వ ఎక్కడ, పాపం నుండి లోకం నుండి కూడా పవిత్రంగా జీవించిన తల్లిలో ఉన్న ఆ శక్తి, ఆ బలం, త్రియేక దేవుని ఆలయం. This is the temple of the Holy Trinity. Today we learned these things. Today we'll reflect and ask God to overcome these 4 branches. Let us all kneel down and receive the blessings from the Lord. దేవా, అహంకారం నుండి నాకు విడుదల దయచేసి, హ్యూమిలిటీని, గ్రీడీ నుండి నాకు విడుదల దయచేసి, సంతృప్తిని, సాటిస్ఫాక్షన్, ధారాల గుణం అంటారు. గ్రీడీకి ఆపోజిట్ ధారాల గుణం. గ్లటన్ తిండిపోతుతనం నుండి మట్టసనం, the pure word, it says enough, little food. The 4th one, lust, holiness. అమ్మ మరియా, ఆమెను కూర్చి ఎక్కడెక్కడ మాట్లాడతారో అక్కడెలా అమ్మ మరియా ఉంటుంది మాట. ఈరోజు కూడా మన మధ్యలో కనిపించకుండా అమ్మ మరి ఎక్కడెక్కడో నిలబడి మనం చూసి ఉండవచ్చు. ఆ తల్లి మనల్ని దీవించాలని యేసుక్రీస్తు దగ్గర ఆయన చెప్పినట్లుగా చేయమని పలికిన తల్లి మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా, ఈరోజు ఈ వాక్కుని వింటున్నప్పుడు ఎంతోమంది పాపులకు పాప గ్రిప్పు నుండి దేవుడు విడుదల దయచేస్తున్నాడు. అట్లాంటి అభిషేకం అమ్మ మరియా మన కొరకు దయచేస్తున్నది. ఈరోజు మోకరించి దీవులను పొందుకుంటాడు. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్ములందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. Dear brothers and sisters in Jesus Christ, greeting from St. Anthony's Retreat Center, Mukundapuram, and we always telecasting Holy Mass and Adoration and rest of the Bible class and other programs, and also we are giving the link from Moinabad. And tomorrow there is a continual 12 hours of adoration prayer service in Moinabad. Here in St. Anthony's Retreat Center, the feast of the Nativity of the Blessed Virgin Mary. మరియ తల్లి జన్మించిన ఆ పండుగను ఇక్కడ నుండి లైవ్గా మీకు టెలికాస్ట్ చేయుటకు సిద్ధపరిచున్నాం. కనుక మిగిలిన రోజు కంటే ఈరోజు రేపటి దినం చాలా ముఖ్యమైన రోజు కనుక ఎంతోమంది మీరు దివ్య బలి పూజను సమర్పించుకొని ఏ ఉద్దేశం కొరకు ప్రార్థించినా కూడా అది మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనకు దేవుడు దయచేస్తాడు. దోస్ హు ఆర్ గ్లోరిఫైయింగ్ మదర్ మేరీ and they are glorifying God. Those who are speaking to Mother Mary, they are speaking to Christ. This is the interrelationship with God and Mary. So I welcome you to join with us at 11 o'clock tomorrow through the Facebook ID Kumar Doreswamy. 11 o'clock there will be a solemn rosary service as well as followed by the praise and worship, and 12 o'clock we'll have a holy mass. So those who want to offer the mass for various intentions, you are welcome to contact us through the phone number which you are going to see on the screen, 955-306-7103. In all the programs the same number is
is typed and shown to you. You can refer it. You are most welcome to join with us tomorrow in the live mass. God bless you. Mother Mary's powerful intercession save you and protect you and bring the God's blessing to you. Amen. దైవ జనులారా, రేపటి దినం 11 గంటలకి పవిత్రమైన జపమాల, స్తుతి ఆరాధన, దివ్య బలిపూజ సమర్పింపబడుతుంది. మరియ తల్లి పుట్టినరోజు రేపటి దినం మనం గౌరవపరచాలి. రక్షకుడిని మనకిచ్చిన ఆ తల్లిని గౌరవపరచటం అది మన గౌరవం. అస్ ఎ క్యాథలిక్, పవిత్రమైన కథోలిక శ్రీ సభకు చెందిన బిడ్డలుగా కలిసి దేవుని మహిమపరచుదాం. మీరు రేపటి దినం తప్పకుండా జపమాల ప్రార్థన చేసి మా అభిషేకం పొందుటకు మాతో 11 గంటలకి లైవ్లో రావాల్సిందిగా మనకి ఫేస్బుక్లో కుమార్ దురైస్వామి టైప్ చేసిన మీరు పునీత అంతోని వారి ధ్యాన కేంద్రం ఈ బలిపీఠం నుండి స్తుతి ఆరాధనలు బలిపూజ మీ కొరకు సమర్పింపబடும். గాడ్ బ్లెస్ యూ ఆల్.